పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క కృపను బట్టి నేను ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో కూడి ఇటు రీతిగా ఆరాధన జరిగించుకోవడానికి మీ కోసం మాకు అనుగ్రహించిన రీతిని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గత 10 నెలలుగా ప్రభా సహవాస ఆరాధన లేక నేను వెంటనే ప్రభా మరి తండ్రి వేదనకు గురైనప్పుడు కరోనా వైరస్ వలన ఆరాధనలు ప్రభా ఆయన ఆఫ్ చేయబడినప్పుడు ప్రభా వెంటనే తండ్రి నేను ఈ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభా కరోనా ప్రభావం తగ్గించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అటు రీతిగానే ప్రభుత్వం వారు కూడా తండ్రి నేను నిబంధనలు సడలించి ఆయన ఆరాధనలు జరిగించుకోవడానికి మరొక అవకాశాన్ని ప్రభా పర్మిషన్లను వినిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ గొప్ప కార్యక్రమం పొందుకొని ప్రభా నీ సన్నిధిలో నేను ఆరాధన చేస్తూ ఉండగా మా ఆరాధనలో అంగీకరించండి ప్రభా. మా ఆరాధనలో ప్రభా మీ సన్నిధి ఉంచండి. మమ్మల్ని మీరే ప్రభా మీ చిత్రంలో నడిపించండి. ఎటువంటి ప్రభా సాధారణ శోధనలకు గురి కాకుండా ఏ వాటిని కూడా ప్రభా మరి నాయన ఏదో నామకాంతపు ఆరాధనగా కాకుండా పరిపూర్ణమైన హృదయాలతో ఆత్మతో సత్యంగా నిన్ను ఆరాధించు భాగ్యము మాకు దయచేయాలి. నీ కృపాసన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించున్నది. ఆయన ఆరాధన నీకు మహిమాత్రంగా మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా జరుగుతున్నట్టు కృపను దయచేయమని ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించేవారు యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆరాధన ప్రారంభించుకుందాం. మనందరం లేచి నిలబడి దేవుని స్తుతించుగాను. పరిశుద్ధ 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 ప్రభువుని కీర్తనపడుతూ దేవుని స్తుతిస్తూ మన ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువుని కీర్తనపడదాం. దయచేసి ఎవరు తప్పులు పడదని కీర్తన పుస్తకం దగ్గర పెట్టుకోండి. పరిశుద్ధ 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 ప్రభువా జనముల వరకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము
దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపగల మా దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాదిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఈ ప్రత్యేకమైన తండ్రి మంచి సమయాన్ని మాకు ఇచ్చి ప్రభు ఈ సమయంలో మీరు మరలా నీ సన్నిధిలో కూడుకొని ఇటు రీతిగా ఆరాధనలు జరిగించి భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయా తండ్రి కరోనా రెండవ వేవ్, సెకండ్ వేవ్లో మా ప్రియులు అయినా మరి బంధువులు తండ్రి అత్యంత సన్నిహితులు ఎంతో మంది ప్రభు ఆయన కరోనా వలన ప్రభు మరణించారు. ఆయా చాలా శోధన తండ్రి సెకండ్ వేవ్లో మేము ఎదుర్కొన్నాము. అయితే నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభు మాపై నీకున్నటువంటి అపారమైన వాత్సల్యతను బట్టి ప్రభు మేము సజీవులుగా తండ్రి నేటికి నిలిచి ఉండడానికి కృపను అనుగ్రహించాం. అయా మేము శక్తిమంతులు కాదు, మా బలము కాదు ప్రభావం, మరి మా యోగ్యత అసలేం కాదు కానీ ప్రభా కేవలము నీ కృప, నీ ప్రేమ మాపై ఉంచి నాయన మమ్మల్ని సజీవులుగా నిలబెట్టాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో కరుణ ప్రభావాన్ని ప్రభా మరి తగ్గించి నాయన మరలా తండ్రి నీ చిత్తంలో నాయన మరలా నీ సన్నిధిలో కూడుకొని రీతైన ఆరాధన జరిగించడానికి కృప ఇచ్చినావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అందరి బట్టి నీకు మరి ప్రభా ఎంతో నాయనా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయం దీవించండి, ఆశీర్వదించండి. చేయించిన ఆరాధన ప్రభా మీకు అంగీకారంగా ఉండేందుకు కృప దయచేయండి నాయనా. ఈ ఆరాధన మీ సన్నిధి ఉంచండి. ఆది నుండి అంతం వరకు మీరే మాకు అధ్యక్షులుగా ఉండి నాయన మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని, మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆరాధనలో ప్రభా ఎటువంటి నాయన శోధనలు మాకు కలుగుకుండా సాతాను బంధించి క్రమమైన మర్యాద పూర్వకంగా తండ్రి నాయన క్రమశిక్షణ కలిగినటువంటి ఆరాధన నీ కొరకు జరిగించి భాగ్యం దయచేయమని, హృదయ సిద్ధపాటును మాకు దయచేయమని, పూర్ణమైన హృదయంతో ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధించు భాగ్యము మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాను. ప్రియ దేవుని బిడ్డలా, ముందుగా నేను ప్రకటించాను చిన్న బిడ్డలను తీసుకుని రావద్దని. ఎందుకంటే నిబంధనలు అట్టి రీతిగా ఉన్నాయి. తర్వాత ఏది జరిగినా మీదే బాధ్యత. మరి ప్రభుత్వ వారైతే చిన్న బిడ్డలను అనుమతించొద్దని చెప్పారు, వృద్ధులను కూడా విసురుగా అనుమతించొద్దని చెప్పారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలా, అది సమయంలో మనము ఒక చక్కని దేవునికి స్తుతి అర్పించే రీతిగా ఒక కీర్తన పాడి ప్రభువును స్తుతించుకొని వాక్య భాగంలో పెడతాం. అందరం లేచి నిలబడదాం. నీవు చేసిన వేళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే కీర్తన మనం కలిసి పడుకుందాం. నాకు కీర్తన మనం లైవ్ లో ఉన్నాం మనం, కాబట్టి క్రమశిక్షణలో ఉన్నాం అందరూ. అందరు కలిసి కీర్తన పడదాం. ఇంకో మైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? గుర్తుకు వచ్చింది బాగుంటున్నారు. సంతోషంగా ఉన్నారా? అందరూ దేవుని స్తోత్రం ఎప్పుడు గట్టిగా హల్లెలూయా. నీవు చేసిన Yeah.
ఎవరి స్థానంలో వారు అలాగే నిలిచింది. మీ హృదయ సిద్ధపాటు కొరకు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మనపై కుమ్మరింపబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీ హృదయాల్లో అందరూ ప్రార్థన చేయండి. మౌనంగా ఉండదు దయచేసి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనపై కుమ్మరించబడిలాగున పరిశుద్ధాత్మను మనము రుచి చూచిలాగున ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రపంచమంతా ఉంటుండగా ఎంతో మందిని తల్లికి మమ్మల్ని నీ కృప చొప్పున మమ్మల్ని నిలవబెట్టావు బ్రహ్మ. ఆయుష్ను దయచేసి ఆరోగ్యించి మమ్మల్ని విడిగా నాయన నీ సన్నిధిలో మరి యొక్క స్థాయిని స్థుతించే భాగ్యం దయచేసావు బ్రహ్మ. స్తోత్రం ఏమిచ్చినా నేను తీర్చుకోలేదు బ్రహ్మ. దేవా మేము పాపలమై ఉంటుండగా అయోగ్యమైన జీవితం జీవిస్తూ ఉంటుండగా నీవు మమ్మల్ని ప్రేమించావు తండ్రి. అయ్యా నీ యొక్క పెట్టుకుని లోకాలకు వచ్చావు బ్రహ్మ. నీ శివరాత్రం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించావు బ్రహ్మ. అయ్యా తండ్రి నాయన బ్రహ్మని యొక్క జీవానికి వారసులు అవడానికి నాయన కృపను చూపించావు. అందుని బట్టి నీవేమే వందనాలను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొన్ని సన్నిధిలో మేమందరము కూడా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతిస్తూ ఉంటాడుగా బ్రహ్మ. మా స్థితుల మీద ఆశ్రయుడవై మమ్మల్ని దిగవచ్చిన బ్రహ్మ. నీ యొక్క ఆత్మాభిషేకం అందరినీ నింపడం సేవకుల వాక్యం ద్వారా బ్రహ్మ ఆయన తండ్రి నాయన నీ యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉంటుండగా బ్రహ్మ నీ సేవకుడిని సిల్వ చాటును మరుగుపరచండి. మా జీవితాలకు కావాల్సిన అత్యాహారం అవుతారు మాకు దయచేసి బ్రహ్మ. నీ వాక్యం వెలుగులో మా జీవితాలు సరి చేసుకుని బ్రహ్మ నీ కొరకు జీవించే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి నీ కృపతో నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున విధితో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. 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 కూర్చుందామండి. దయచేసి కుర్చీలు ఇంకా ఎక్కువ అయిపోయారండి. అంత దగ్గర అయిపోయారు. కొంచెం దూరం డిస్టెన్స్ లేదు. దయచేసి కొంచెం దూరంగా వేసుకోవడం. 3 చైర్లు మాత్రమే దూరంగా ఉండాలి. శ్వాస డిస్టెన్స్ పాటించాలి. ఇంటి దగ్గర కూర్చుంటారు. ఇక్కడ దూరంగా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించి పరిశుద్ధాత్మ దేవునికి మనం విధేయులమై ఆయన యొక్క అమూల్యమైన వాక్కులు మనకు వినిపింపజేస్తున్నప్పుడు ఆయన మాటలు వినగలిగేటటువంటి శక్తిని మనం పొందుకోవాలి. సిద్ధపాటును మనం కలిగి ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఈ సమయంలో బయటకు లోనకు తిరగవద్దు. అందరూ కూడా వాక్యం మీద మనసు పెట్టాలని కోరుతున్నారు. నేటి ధ్యానాంశంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే దేవుడు మాట్లాడేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ మాట్లాడే దేవుడు మన దేవుడు మాత్రమే. He is the only God he can speak. ఆయన మాట్లాడగలిగే దేవుడు. ఆయన ఆదాము అవ్వములతో మాట్లాడినటువంటి దేవుడు. సర్వ సృష్టిని జరిగించిన తర్వాత మంటితో ఆదామును నిర్మించి
అతనికి జీవాయువును ఊదినప్పుడు జీవాత్మ ఆయను. ఆ తదుపరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వారి కొరకు సాటి అయిన సహాయమును జరిగించునని అతనికి గాఢముద్రను కలిగి చేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిద్దరిను ఒక ఏదోను వనములో సమస్తమైనటువంటి ఫలవృక్షములు ఉన్నటువంటి ఒక వనమును దేవుడు సృష్టించి దానిలో పెట్టాడు. సాయంకాలపు వేళ దేవుడు ఆ దంపతులతో సాయంకాలపు వేళ దేవుడు వారితో గడిపేవాడు, వారితో మాట్లాడేవాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు స్వయముగా వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీవు నేను కూడా ఈ దినమున నమ్మాలి ఏమిటంటే, దేవుడు మన దేవుడు మాట్లాడగలిగే దేవుడు. హీ కెన్ స్పీక్, మాట్లాడతాడు. దేవుని బిడ్డరా, అంత మాత్రమే కాదు, దేవుడు మరి కొంతమంది భక్తులతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చూడగలుగుతున్నాడు. నోవాహుతో మాట్లాడాడు. నోవాహును పిలిచి నీవు ఓడను సిద్ధపరచుకో, ఇదిగో ఈ జనాంగం అంతా కూడా చెడిపోయినటువంటి స్థితిలో ఉంది, వారి చెడితనము నా దృష్టికి బహు చెడ్డదిగా ఉన్నది, కనుక ఈ లోకమంతటిని కూడా ఈ ప్రజలందరినీ కూడా నేను నాశనము చేయాలనుకుంటున్నాను, కనుక నోవాహు నీవు ఒక ఓడను సిద్ధపరచుకో, నీవు నీ కుటుంబము రక్షింపబడులాగున ఒక ఓడను సిద్ధపరచుకుని త్వరలో జలప్రళయం ద్వారా లోకము అంతమవుతుందని అందరికీ ప్రకటించమని దేవుడు స్వయముగా నోవాహుతో మాట్లాడి చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మోషేతో మాట్లాడాడు. మోషేను సినాయి పర్వతం మీదకు పిలుచుకొని దేవుడు స్వయముగా అతనితో మాట్లాడాడు. 40 దినములు సినాయి పర్వతం మీద మోషే దేవుని సమక్షములో నిలిచి ఉండి దేవునితో సహవాసం చేశాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. అటు రీతిగా మరి ఏలియాతో మాట్లాడాడు, ప్రవక్త ఏలియాతో మాట్లాడాడు. క్రొత్త నిబంధన కాలంలో పేతురుతో పౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డగా, దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. ఆయన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. వారు మనవంటి వారే. దేవుడు వాక్యం చెప్తుంది, ఏలియా కూడా మనవంటి స్వభావం గలవాడే, మనవంటి వాడే ఏలియా. మరి ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడా? తప్పనిసరిగా మాట్లాడతాడు. దేవుడు ప్రతి దినము నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన స్వరము మెల్లనైనది, ఆయన స్వరము గర్జించేది కాదు, భయపెట్టేది కాదు. ప్రేమ గల స్వరము, మెల్లనైన స్వరము, ఆదరించే స్వరము. అటువంటి చక్కని స్వరముతో దేవుడు ప్రతి దినము నిన్ను దర్శిస్తున్నాడు, ప్రతి దినము నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని బిడ్డ, నీవు ఆయన మాట వినగలుగుతున్నావా? ఆయన మాట నీ చెవులకు చేరుతుందా? ఆయన మాట నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా? నిజమే దేవుని బిడ్డరా, ఈరోజు మనము చూసినప్పుడు ఒక మనిషి మాట మనం చెవులకు చేరాలంటే ఈ శబ్దము అనే దాన్ని మనము డిజిటల్స్ అనేటటువంటి కొలతలో కొలుస్తూ ఉంటారు. ఆ శబ్దం యొక్క ప్రమాణం ఏంటంటే, ఒక వస్త్రాన్ని మనం కొనాలని బట్టలకు దొరికింది, 1 మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు అని మీటర్ల ప్రమాణంలో వస్త్రాన్ని కొంటారు. పాల్గొనేటప్పుడు లీటర్లు ప్రమాణంలో కొంటారు. అలాగే శబ్దాన్ని దేంతో కొలుస్తారంటే డెసిబెల్స్, డెసిబెల్స్ అనే ఆ శబ్దంతో కొలుస్తారు, శబ్దాన్ని ప్రమాణంలో కొలుస్తారు. ఒక మనిషి యొక్క మాట మరొక మనిషికి చేరడానికి సాధారణంగా 40 నుండి 50 డెసిబెల్స్ శబ్దం సరిపోతుంది. 40 నుండి 50 డెసిబెల్స్ శబ్దం సరిపోతుంది. కానీ నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటే మన వివాహాలకు లేకపోతే శుభకార్యాలకు కొంతమంది ఏమీ పని లేక ఇంటిలో శబ్దాలు పెంచేసుకుని, ఊరకని లౌడ్ స్పీకర్స్ పెట్టేసుకుని శబ్దాలు పెంచేసుకుంటున్నారు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా శబ్ద కాలుష్యం ఏర్పడిపోయింది. ఎక్కడ చూసినా శబ్దాలు వినబడుతూ ఉండగా
ప్రక్క వారి మాట ఒకరి మాట ఒకరికి వినబడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన ఇంట్లోనైనా కానీ గట్టిగా శబ్దం పెట్టుకొని పనులు చేసుకుంటే తప్పనిసరిగా పిల్లలకు దెబ్బలు పడతాయి. భార్య భర్తలు చికాకు పడతారు. కారణం ఏంటంటే ఒకరి మాట ఒకరికి వినిపించిన కారణాన హృదయపు పోటు పెరుగుతుంది, అనగా బీపీ పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. ఈ దినాల్లో చాలా మంది ఈ శబ్దాన్ని పెంచుకొని ఆనందిస్తున్నారు. దేవుని బిడ్డరా, దానిలో మన మాట మనకే వినపడటం లేదు. లోకమంతా కూడా శబ్దంతో నిండిపోయింది. ఎక్కడ చూసిన శబ్దం శబ్దం శబ్దం. ఆనందం, సీరియల్స్, ఇంటి నిండా సీరియల్స్ టీవీలో, లేకపోతే ఏ మూసిపోతే కొరకారు. ఈ కొరకారు చేసే పని ఏమిటంటే ఈ శబ్దాలు పెట్టి ఏమీ ఉండదండి. అక్కడ వినాలంటే ఒక్కడు వినడానికి 40 to 50 డెసిబెల్స్ సరిపోతాయి. కానీ అక్కడ పెట్టే శబ్దం ఏంటంటే నేనొక్కడేమో కాదు, అందరూ ఆనందించాలి, అందరినీ నేనొక్కడి పడిపోతేలాగా అందరూ పడిపోవాలి అని మరి కారణమో ఏమో తెలియదు. కానీ పెద్ద శబ్దాలు పెట్టి మరి చాలా చికాకు పుట్టిస్తున్నారు. ఇంత శబ్దాలతో నిండిపోయినటువంటి మన జీవితము, ఇన్ని శబ్దాలతో నిండిపోయినటువంటి మన బ్రతుకుల్లో మెల్లనైనా చక్కనైనా చల్లనైనా దేవుని స్వరం మనకు వినిపిస్తుందా? వినిపించదు. దేవుని స్వరం వినిపించేదంతా తక్కువ స్థాయిలో మన యొక్క జీవితాలు నడవడం లేదు. అంత మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో యవన బిడ్డలు ఏమి చేస్తున్నారంటే లోకంతో సంబంధం లేదు మాకు. ఆ చెవులో ఒకటి, ఈ చెవులో ఒకటి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇక వారికి లోకంతో సంబంధం లేదు. ఆ దానిలో నుండి వచ్చే పాటలు, దానిలో నుండి వచ్చేటటువంటి ఆ మాటలు, వాటితో నిండిపోతున్నాయి వారి జీవితాలు. దేవుని బిడ్డ, దేవుని స్వరానికి ఎక్కడ అవకాశం ఉంది చెప్పండి నాకు. దేవుని స్వరం వినేటటువంటి అవకాశం మనం ఇస్తున్నామా? దేవుని మాటకు మనం చెవి ఎక్కుతున్నామా? దేవుని మాట వినాలనే ఆసక్తిని మనం కనపరుస్తున్నామా? చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. మంచిది దేవుని బిడ్డ, ప్రార్థించే వాటి తర్వాత కూర్చున్నాం. ప్రార్థించేటటువంటి ప్రతి తల్లి, ప్రతి సహోదరుడు సహోదరి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థించిన నీవు దేవుని జవాబు కొరకు కనిపెడుతున్నావా? దేవుని స్వరము వినిపిస్తుందేమో, దేవుడు మరలా నాతో మాట్లాడతాడేమో, నేను దేవునికి నా విన్నపంలో తెలియపరిచాను కదా, దేవుడు మరలా తిరిగి నాతో మాట్లాడతాడేమో అని ఆసక్తితో ఆయన మెల్లని స్వరం వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చాలా మంది ఆమెన్ అని ముగించుకొని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు దేవుని స్వరం వినడానికి నీవు అవకాశం ఇవ్వడం లేదు. దేవుని బిడ్డరా, నీ నా దేవుడు, మనందరి దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన తప్పగా నీతో మాట్లాడడానికి ఆయన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలనాడు ఆదమవ్వలతో దేవుడు ఎంతగా సహవాసం చేస్తాడో అలాగనే ఈ లోకంలో నీతో దేవుడు సహవాసం చేయాలని, నీతో మాట్లాడాలని, నీతో ఆయన యొక్క ప్రేమను పంచుకోవాలని దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు. కానీ నేటి దినాల్లో దేవుని బిడ్డలు తావివ్వడం లేదు. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. I am very eager to talk to you. నేను చాలా ఆసక్తి కలిగిన నీతో మాట్లాడడానికి. I am very eager to making friendship with you. నీతో స్నేహం చేయాలని నేను చాలా ఆశతో ఉన్నాను. కానీ దేవుడు విచారపడుతున్నాడు ఈ ఉదయకాలంలో, ఎవరు నా మాట వినేవారు లేకపోయారు. నా బిడ్డలే నా మాట వినడం లేదు. అన్యులకు తెలియదు, వారికి దేవుని యొక్క స్వరం గురించి వారికి తెలియదు, దేవుని మాటల గురించి వారికి తెలియదు. దేవుని బిడ్డరా, ఉదయకాలము 7 గంటల నుండి 8 గంటల వరకు తగ్గించాను. ఈ మధ్యకాలంలో ఒక అరగంట మాత్రమే చేస్తున్నాను ఆరాధన. 7 నుండి 7:30 మీ పనులు చేసుకునే సమయం కనుక ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకూడదని 7:30కి నేను ముగిస్తున్నాను. ఈ అర్ధగంట సేపులో కూడా దేవుని మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తున్నాను, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. దేవుని మాటలు వినబడుతుండగా ఆయన మాటలు వినడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు? ఎంతమంది ఆ మాటలు వినాలని ఆశతో ఆ అర్ధగంట సేపు మీ పరిపాట్లు ముగించుకొని ఆపుకుని దేవుని స్వరం వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన మాటల్లో ఒకవేళ నీకు ఆదరణ దేవుడు ఇస్తున్నాడేమో, ఆయన మాటల్లో నీకు దేవుని శక్తిని, బలాన్ని నీకు ఇస్తున్నాడేమో, ఆయన మాటల్లో నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడేమో, కృంగిన నీ హృదయానికి ఆయన ధైర్యం ఇస్తున్నాడేమో. వింటున్నావా దేవుని బిడ్డ? దేవుని వాక్యము ఎంతో బలంగా ప్రకటించబడుతుంది. ఉదయకాలం 7 నుండి 7:30 గంటల వరకు ఎంతో శ్రమకు వచ్చి ఆరాధన జరిగిస్తూ ఉండగా చాలా మంది ఈ వాక్యం వినడం లేదు. చాలా విచారిస్తున్నాను, నేను చూస్తున్నాను. అదే సమయంలో బిడ్డలతో బిడ్డల దగ్గరికి వెళ్తున్నారు, అదే సమయంలో వాక్యం కూర్చుకుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు అని నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు చాలా మీ పట్ల ప్రేమ కలిగి మీతో మాట్లాడి మీతో సహవాసం చేయాలని, కృంగిన మీ హృదయాలను ధైర్యపరచాలని దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగ మాట్లాడతాడో అని చాలా మంది అనుకుంటారు. దేవుడు నాతో స్వయంగా నా చెవిలో చెప్తాడా దేవుడు అని మీరు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు నీ ప్రార్థనకు జవాబును నీ మనస్సునకు వెంటనే తెలియపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుని నీ సమస్య కొరకు ప్రభువా నాతో మాట్లాడమని నువ్వు బైబిల్ తెచ్చినట్లయితే నీ సమస్యకు తగిన రీతైన జవాబు నీకు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీకు చూపిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడతాడు. మాట్లాడలేనటువంటి వారు ఎవరు మాట్లాడరు. కానీ మన దేవుడు శక్తిమంతుడు. హీ కెన్ టాక్, హీ కెన్ స్పీక్, హీ కెన్ సీ. ఆయన చూడగలిగే దేవుడు, ఆయన మాట్లాడగలిగే దేవుడు, సంభాషించగలిగే దేవుడు, నిన్ను రక్షించగలిగే దేవుడు, నిన్ను ఆదరించగలిగే దేవుడు, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన నామమే యెహోవా మనకు తోడు, అనగా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరు ఆయనకు ఉంది, అనగా ఆయన మనకు తోడని అర్థం. ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. బాలుడైన సమూయేలు దేవాలయంలో ప్రవక్త అయిన లేక దైవజనుడైన ఏలీ సమక్షంలో ఉంటూ ఉండగా దేవాలయంలో ఆ బిడ్డ పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు. పిలిచినప్పుడు సమూయేలు ఎవరో పిలిచారనుకున్నాడు, గమనించుకోలేకపోయాడు. దేవుడు ఈవేళ నిన్ను పిలుస్తున్నాడు. తెలుసా దేవుని బిడ్డ, నీ యొక్క హృదయం దేవునికి అప్పగించి నీ చెవి దేవునికి అప్పగించినట్లయితే దేవుని స్వరమును వినగలుగుతావు. నీ చెవి లోడైపోయింది, నీ చెవి నిండిపోయింది, రకరకాల శబ్దాలతో నిండిపోయింది. దేవుని స్వరం వినలేని పరిస్థితిలో నీవు నేను ఉన్నా. దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయాలి. సమూయేలు ఎవరో పిలిచారనుకున్నాడు, స్వరం అయితే వినగలిగాడు, కానీ అది ఎవరి స్వరము గుర్తించలేకపోయాడు. ఏలీ పరిగెత్తుకునేది, దాసుడన ఏ దైవజనుడు నన్ను పిలిచావా అని అడిగినప్పుడు లేదు, నేను పిలవలేదు. మరలా వచ్చి పడుకున్నాడు. మరలా దేవుడు పిలిచాడు, వినబడింది, వినగలిగాడు. మనకన్నా ధన్యుడు రేపిడ్డ. కనీసం అతను వినగలిగాడు, గ్రహించలేకపోయినా. నీ నా స్థితిని చూసినట్లయితే అసలు దేవుని స్వరమే మనకు వినబడటం లేదు. రెండవ వారు మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి పిలిచేవానైనా అని అడిగినప్పుడు లేదు లేదు నేను పిలవలేదు, కానీ నిన్ను పిలుస్తున్నది దేవుడే అని దైవజనుడు ఏది ఎరిగిన వాడై ఆ బాలుడితో చెప్తున్నాడు. ఈసారి మరలా నిన్ను పిలిచినట్లు అనిపిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ప్రభువు పిలుస్తుండగా ఆయన పిలుపును నువ్వు గ్రహించుకొని చిత్తము ప్రభువా నీ దాసుని నేను ఆలకిస్తున్నానని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, నీ చెవిని నీ హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని దీవెన నీపై ఉంచుతాడు. అటువంటి మనసుతో నువ్వు దేవునికి సన్నిధిలో కనిపెట్టి పెట్టిగా ఉండాలి. మూడవ వారు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలా, ఎంత ధన్యత! ఈ దేవుని స్వరము వినగలిగేటటువంటి వారిగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేర్చుకుంటున్నాం.
ప్రభు స్వరము అనేక రీతులుగా మనతో మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడినటువంటి దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఎవరో కల్పితమైనటువంటి రీతిగా మానవులు మనుషులు రాసింది కాదు. మోషే మరి పంచఖండములను రాశాడు. అనగా ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండములు మోషే రాశాడు. ఎలా రాశాడో తెలుసా? దేవుడు స్వయముగా వెరీ డైరెక్ట్ స్వయముగా మోషేకు చెప్తుంటే మోషే రాశాడట. ఎంత గొప్ప విషయం అండి! దేవుడు స్వయముగా మోషేతో చెప్తుంటే మోషే రాశాడు ఆ గ్రంథం. అంతేగాని మోషే బలంతో సొంత జ్ఞానంతో రాసింది కాదు. దేవుని యొక్క ఆత్మ అతన్ని ఆవరించి పరిశుద్ధాత్మ ప్రేరణ మోషే 5 కాండముల గ్రంథము రాసి మనకు అప్పగించాడు. ఆ వాక్యం చదువుతుండగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథము ఏ మత గ్రంథానికి కూడా ఈ పేరు పెట్టబడలేదు. ఎన్ని మతాలు ఉన్నాయి లోకంలో, ఏ మత గ్రంథానికి కూడా పరిశుద్ధత లేదు. దేర్ ఇస్ నో హోలీనెస్. పరిశుద్ధత లేదు. పరిశుద్ధ గ్రంథము మన జీవ గ్రంథము, దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని దాన్ని ఆచరించాలి. నా పేరు పెట్టబడిన నా జనులు నా మాటలు శ్రద్ధగా వినాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన ప్రజలుగా మనం జీవిస్తున్నాం. కానీ దేవుని బిడ్డల ఈ లోకంలో ఇంకా మనం లోకంలోనే ఉంటున్నాం. దాన్ని బట్టి నేను చాలా విచారిస్తున్నాను. అన్యులు చేసినట్టుగా మనం చేయకూడదు. అన్య రీతిగా మనం వెళ్ళకూడదు. అన్యులు ఘనతగా ఎంచిన దాన్ని మనం అస్సలు ఘనగా ఎంచకూడదు. అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఆదివారం చాలా పరిశుభ్రంగా తినవండి, ఆ రోజు చాలా మంచిది. ఆదివారం మంచిదంట. దేవుడు చెప్పలేదు అలాగా. నువ్వు వాక్యాన్ని తప్ప మరి దేనిని నువ్వు అనుసరించడానికి వీలేదు. నీ సొంత జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు దాన్ని వెర్రితనంగా ఇస్తున్నాడు. నువ్వు అనుకున్నది ప్రతిదీ కూడా దేవుని ఎదుట వెర్రితనం అయిపోతుంది. నువ్వు అనుకోవడం కాదు, దేవుని వాక్యంలో ఏముందో చూసి పరిశీలన చేసి దైవ సేవకుల సమక్షంలో నువ్వు దాన్ని తెలుసుకొని దానిని ఆచరించాలి. అందరిప్పుడే కదండి, అందరిప్పుడే. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుని బిడ్డరా, పెళ్లిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, మరి ఏదైనా కానీ ఎప్పుడు అంటే అన్యులు ఎప్పుడు చేసుకుంటున్నారు, క్రైస్తవులు కూడా అప్పుడే. కారణం ఏంటి చెప్పండి దేవుని బిడ్డరా? మీకు అర్థమయ్యే ఉండాలి. కారణం ఏంటి చెప్పండి? ఆ అన్యులు మంచివిగా ఎంచుకున్నటువంటి ఆధారాన్ని దేవుని బిడ్డలైన వారు కూడా మంచి రోజులు అంటున్నారు, మంచి గడియలు అంటున్నారు. గడియలు, దినములు, కాలములు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. నువ్వెవరు మంచి చెట్టు తెంచడానికి? నీకు మోర్గం పెడుతున్నటువంటి పంతులు వాడి భవిష్యత్తు ఏంటో వాడికి తెలీదు. వాడి పట్ట పోషణ కొరకు ఏదో కాలం చూపిస్తుంటే ఆ కాలాన్ని పట్టుకుని మనం ఎలా పడుతున్నాం? భయము నీలో నింపుతున్నాడు, భయం నీలో పెడుతున్నాడు. ఈ మంచి రోజు పెడితే మంచి జరుగుతుంది, లేకపోతే అమెరికా వాళ్ళకి ఏ మంచి ఎవరు పెడుతున్నారు చెప్పండి? అమెరికా వాళ్ళకి ఎవరు మోపుతారు పెడుతున్నారండి? సంపన్న దేశం, సంపన్న దేశం, వెల్దియస్ట్ కంట్రీ, ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యమైన అతి రిచెస్ట్ కంట్రీ అమెరికా. ఏమంటే దానికి మూర్ఖాలు ఎవరు పెడుతున్నారు? వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు? ఆలోచించి ఏం జరిగిపెట్టారు. ఇంకా నీ మూర్ఖతలకు భక్తిని విడిచిపెట్టకపోతే దేవుని ఎందుకు సంతోషించడు? దేవుని మాట వినడానికి నువ్వు ప్రయత్నించకపోతే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు జీవించకపోతే దేవుడు సంతోషించడు. నువ్వు పూర్తిగా దేవుడి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా నామము పెట్టబడిన నా జనులు, క్రైస్తవులు అన్యులు ఎంచుకున్నటువంటి దిశగా వెళ్తూ ఒక్కొక్క సందర్భంలో పాస్టర్ గారిని కూడా శోధిస్తున్నారు. అయ్యగారు మీరు చేయాలండి, అయ్యగారు మీరు రావాలండి, అయ్యగారు మీరు చేయాలండి. నో నాట్ ఎట్ ఆల్. మీరు వెళ్ళిపోండి, పర్లేదు, కానీ నేను రాను. ఎక్కడికి? దేవుడు నిషేధించిన ఆ శపితమైన స్థలానికి నేను రాను. ఐ వోంట్ కమ్ టు దేర్. ఏంటది? నరకమైన స్థలానికి నేను రాను. మీరు పోతే పోండి, నాకు అక్కర్లేదు. మీ కార్యాలు చేసి నేను నరకానికి వెళ్ళడం చాలా తప్పు. నేను రాను.
మీరు వెళ్ళండి కావాలంటే, ఈ టైంకి చేయండి అయ్యారు అని తెల్లవారుజాము మొత్తం తీసినప్పుడు ఉన్నారు నాతో. ఎంత తప్పుదనమో, ఎంత దుర్నీతిలో మనం వెళ్తున్నామో ఆలోచించేయండి. అన్యులను అనుసరిస్తున్నామో ఆలోచించేయండి. ఇది దేవాక్యం. సంఖ్యాకాండము 16 లోకస్వార్త 16 అధ్యాయము 15 వచనం. లోకస్వార్త 16 అధ్యాయము 15 వచనం. ఆయన మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారికి దేవుడు మీ అలాగనుకున్న వారి యొక్క మనస్సులను హృదయములను దేవుడు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది ఏంటండి? ఈరోజు చాలా మంచిదండి. మనుషులంతా చెప్తారు, లోకమంతా చెప్తారు ఈ వేళ చాలా మంచిది, ఇది అదియా అదేదో అదియా ఏవో చెప్తూ ఉంటారు. అవి చాలా మంచి అంట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనుషులు చెప్తున్నారు. మనుషులు ఘనముగా ఇచ్చిన దానిని దేవుడు ఏం చేస్తాడట? అసహించుతాడు. సో దేవుని బిడ్డరా, దేవుని స్వరము విని దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించేది, లోకానుసారంగా జీవించుకోండి. ఈ కరోనా వచ్చిన కాలంలో దేవుని బిడ్డలు పరిస్థితులు ఎలాగున్నాయి నేను గమనించినప్పుడు చూస్తుంటే, ఇదిగో దేవుని బిడ్డరా, మోషేను దేవుడు పర్వతం మీదకు పిలుచుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసండి? దైవజనుడు మన మధ్య లేడు. దైవజనుడు మన మధ్య లేడు కనుక మనము మన ఇష్టానుసారమైన జీవితాలతో ఉందా? దైవజనుడు లేడనుకుంటారేమో అని నేనేం చేస్తున్నానంటే ఉదయకాల ఆరాధన జరిగిస్తున్నా. ఉన్నాను, చాటుగా ఉన్నా అని చెప్తున్నాను. అయినా కానీ చాలా మంది బిడ్డలు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు వారి వారి ఇష్టానుసారమైన జీవితాలకు వెళ్ళిపోతున్నారు. లోకం వైపు చూస్తున్నారు, లోక ఆచారాలను అనుసరిస్తున్నారు. దేవుని బిడ్డగా మోషే పర్వతం మీద ఉంటే ఇక మోషే ఏమైపోయాడో వస్తాడో రాడో ఇంకా అతను కూడా మాకు లేదు, మా కొరకు నువ్వేం చేయాలి? బంగారపు దూడను చేయమని అహరోనుని శోధించారు. శోధించి బంగారపు దూడను చేసుకుని వారు లోక రీతిగా ఆనందిస్తున్నారు. మీ స్థితి ఎలా ఉంది? ఈ కరోనా కాలంలో దేవుని సన్నిధి తెరవబడలేదు, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం నీకు లేదు, దైవజనుని యొక్క మరి ఈ యొక్క హెచ్చరికలు నీకు దొరకలేదు. ఈ కాలంలో నువ్వేం చేస్తావంటే మోకరించి ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడిపావు, దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేశావు, ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివావు? ఈ కాలంలో భయం లేదు. నీ భయం అంతా దేని కొరకు? తీసుకుపోయేవాడి కొరకు. ఎవడా తీసుకుపోయేవాడు? కరోనా గురించి భయపడ్డావు, కానీ నీ దేవుని గురించినటువంటి ఆలోచన నీకు లేదు. కరోనా నుంచి నిన్ను కాపాడగలవాడు నీ ముక్కుకి మూతికి పెట్టుకునే మాస్క్ కాదు, కానీ జీవమును అనుగ్రహించు నీ దేవుడైనటువంటి వాడు. ఆ దేవుని మధ్య చాలా మంది కరోనా కాలంలో మరి వారి జీవితాలు గడిపారు. కానీ తదుపరి మోషే దిగి వచ్చినప్పుడు వారి యొక్క పాపము చూసినప్పుడు మోషే గుండె బద్దలైపోయింది. ఏం చేశాడు? రాత్రి 2 పలకలు ఏం చేశాడు? బ్యాలెన్స్ కొట్టేశాడు. పాపం దేవుడు మరలా పిలిచాడు, మోషే కోపడకు రా అని. మళ్ళా దేవుడు రాసి మళ్ళీ 2 రాతి పలకలు ఇచ్చి ఏమిచ్చాడు చెప్పాలి? ఏమిచ్చాడు? రాతి పలకల మీద ఏమి రాశాడు దేవుడు? ఎస్, అగ్నితో రాతి పలకల మీద ఆజ్ఞలు రాసి ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవుని బిడ్డలు మీకు నాకు మనందరికీ కూడా దేవుని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయనే విషయాన్ని గుర్తించుకోండి. ఆజ్ఞానుసారమైన జీవితాలు గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్వరమును వింటూ ఆయన ఆదరణ పొందుకుంటూ ఆయన వాక్యపు సహాయంతో మనందరం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే దేవుడు నిన్ను నాతో బ్రతికించి
ఈ మంచి సదవకాశాన్ని నీకు నాకు ఇచ్చి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు దేవుడా, దేవుని స్వరం వినడానికి, దేవుని ఆజ్ఞలను కైకొనడానికి నువ్వు ప్రయత్నం చేయాలని ప్రభు పేరు నేను కోరుతున్నాను. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ముఖం తిప్పుకునేవాడు కాదు. ఇప్పుడైనా నువ్వు దేవుని స్వరం, ప్రభువా నీ స్వరం నాకు వినిపించు, నీ వాక్యం ద్వారా తండ్రి నాతో మాట్లాడు అని దేవుని నువ్వు అడిగినట్లయితే దేవుని యొక్క ప్రేమ నీపై తప్పగా నిలుస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపలేరకయున్నట్లు యెహోవా హస్తము పురచకాలేదు, వినలేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక మీ ప్రార్థన ఎందుకు ఎట్లేదు? ఆయన నా ప్రార్థన ఎందుకు ఎట్లేదు, మీ ప్రార్థన ఎందుకు ఎట్లేదు అంటే మన పాపాలు అడ్డుకు వచ్చేసేట దేవునికి మనకే. కాబట్టి మనం ఏం చేయాలి? వీటన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను ఒప్పుకునేవాడు విడిచిపెట్టేవాడు వర్ధిల్లును, దాన్ని దాచిపెట్టుకునేవాడు ఏం చేస్తాడు? దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఒప్పుకున్నవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడని ఉంది దేవుని వాక్యం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమును మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు మనకున్నాడు. ఆయన దినదినము మనతో మాట్లాడడానికి ఆయన ఆశతో పిలుస్తున్నాడు. సమూయేలుని పిలిచిన రీతిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తున్నాడు. వినగలుగుతున్నావా? దేవుని స్వరం వినగలిగేటటువంటి స్థితి ఆ హృదయ సిద్ధపాటు నీ దగ్గర ఉండగా, ఈ లోకంలో ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి దేవుడితో మాట్లాడడానికి నువ్వేం చేయాలో తెలిసి బిడ్డ ఏం చేయాలండి? ఏం చేయాలి? పిల్లలు అవకాశం కలిపేసేసుకున్నా సీరియల్ చూసేస్తున్నారు కానీ పిల్లలు బయట అవకాశిస్తున్నారు, మాటలు పెట్టలేదు అని చెప్పేసి కలిపేసేసుకుని లాంగ్ వచ్చి సీరియల్స్ వింటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది కాదు నీకు కావాల్సింది. నువ్వేం చేయాలి? నువ్వు రహస్యవంతంగా నీ దేవుని కలుసుకోవాలంటే నీవు నీ గదిలోనికి పోయి తలుపు వేసుకుని, నీ ముఖము కడుక్కుని గదిలోనికి పోయి తలుపు వేసుకుని రహస్యవంతమైనటువంటి తండ్రితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఆయన స్వరం దగ్గర పడుతుంది. ప్రార్థించే అనుభవం ఉందా నీకు? దేవుని బిడ్డ దినములో 1 గంట సేపు అయిన దేవునితో నువ్వు గడపాలని, ఆయన స్వరం వినాలని ఆశ నీకుందా? దేవుని వాక్యాన్ని బట్టి చెప్తుంది, మీలో ఎవ్వరూ అటు రీతిగా లేరు. లోకముతో నిండిపోయి ఉన్నారు, లోక ఆశలతో నిండిపోయి ఉన్నారు, లోక స్వరముతో, లోక శబ్దాలతో నిండిపోయారు. అందరిని బట్టి మీరు దేవుని స్వరం వినలేకపోతున్నారని దేవుని వాక్యం స్పష్టంగా మనతో చెప్తుంది. మన హృదయాలు మార్చుకుందాం, మన హృదయ స్థితిని మార్చుకుందాం, మన కుటుంబ స్థితిని మార్చుకుందాం, ఈ శబ్దాలన్నింటినీ తొలగించుకుందాం. దేవుని స్వరం వినడానికి మన హృదయము దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థనతో వాక్యంతో దేవుని కలుసుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి మీ హృదయ స్థితిని దేవునికి అనుకూలముగా మార్చుకోవాలని ప్రభు పేరుని కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుని వాక్యంలో నిలిచి ఉండి ఇక మీదట ప్రతి ఆదివారము దేవుని ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా మరి ఉంచి మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి అందరూ కూడా దేవుని స్తుతించాలి. మరి ఇద్దరు ఎవరు రాలేకపోయారు వారికి నేను పేరు చెప్పను కానీ దేవుడు వారిని చూస్తున్నాడనే విషయాన్ని గమనించండి. ఇచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకోలేకపోయారో దేవుడు వారికి అవకాశం ఇవ్వకపోవచ్చు. గమనించండి, మన జీవితంలో దేవుడి వేళ ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే మరొక అవకాశం నీ జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు మరొక అవకాశం ఇవ్వకపోతే నీ స్థితి ఏంటి ఆలోచించే. ఎంత సుదినము, ఎంత పవిత్రమైన దినము, పరిశుద్ధ దినమును మరి పోగొట్టుకుంటావేమో దేవుడ, జాగ్రత్త పడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించే. ప్రభువా, నా అపరాధంలో నా పాపములు క్షమించిన ఆయన నా హృదయాన్ని సిద్ధపాటు చేసుకునేటటువంటి గొప్ప సిద్ధపాటు నాకు దయచే. ప్రభువా, నీ స్వరం వినగలిగే శక్తిని నాకు దయచే.
వినగలిగే చెవిని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకో. దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నువ్వు గమనించే అటు రీతిగా దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా నుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడు అయిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ఆయన తండ్రి నీ యొక్క ప్రభా చిత్తము, ఆయన తండ్రి నీ యొక్క ఉద్దేశము మాకు తెలియపరిచారు. నాయన నీ స్వరము వినగలిగేటటువంటి వారిగా మేము ఉండాలని ప్రభా నువ్వు ఆశపడుతూ ఉన్నావు. నువ్వు అనేక మంది భక్తులతో మాట్లాడవు తండ్రి. ఆయన మాతోనూ నేటి కాలంలో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నావు ప్రభా. మేమైతే తండ్రి ఈ లోక సంబంధమైనటువంటి ప్రభా ఆయన తండ్రి ఆచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రభా కార్యాలతో మేము బిజీ అయిపోయాము. ఆయన శబ్దాలు తండ్రి అనేక రీతిగా మేము కలిగి ఉండి ఆయన మరి నీ స్వరం వినలేని బలహీనతలు ఉన్నా ప్రభా నీ స్వరం వినడానికి ప్రభా నీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి మేము సిద్ధపడడానికి కృప దయచేయమని విత్తమని నీ వాక్యమును ప్రభా ఫలింపజేసి 30 60 100 వాక్యము తండ్రి ఆయన ప్రభా ఫలించు రీతిగా కృపను దయచేయమని మా అందరి యొక్క హృదయములను సిద్ధపరచుమని ఆయన నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాలు మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.